We would like to request Shri Eravarthi Anil Kumar ji, Chairperson, Telangana Mineral Development Corporation, TGMDC, to kindly come and join us on stage. Yes, sir, please. Come on, everyone. A big round of applause as we welcome Shri Anil Kumar Garu onto the forum side. Thank you so very much, sir. And now with this, I request Shri Anil Garu to kindly say a few words before we go any further. నా మిత్రుడు సోదరుడు నూతనంగా ఈ రాష్ట్రానికి మంత్రిగా నియమించబడిన అడ్లూరి లక్ష్మణ్ గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా శ్రీనివాస్ గారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అదేవిధంగా అందశ్రీ గారు తెలంగాణ యాంథమ్ ఇవాళ పాట ప్లే చేసిన ఇంతకుముందు ఏదైతే ఉందో తెలంగాణ సాంగ్, అది అందశ్రీ గారే రాయడం మనకు చాలా గర్వకారణం. అదేవిధంగా టీ హబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, నా మిత్రుడు వెంకట్ గారు, హరికృష్ణ గారు, దుబాయ్ నుంచి వచ్చిన ఏఐజీ డెవలపర్స్, ఇక్కడికి వచ్చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఈ సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళని అర్థం. మీరు ఏది చేసినా, ఫ్యాషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన విషయాలు కావచ్చు, ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మిమ్మల్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నారు. మీ అందరినీ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం తప్పకుండా మా వంతు సహకారాన్ని కూడా అందిస్తాం. అందులో భాగంగా చీఫ్ మినిస్టర్ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతి త్వరలోనే ఈ రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో ఒక పెద్ద ఎత్తున సమావేశం పెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. నేను కూడా చూస్తాను. రాను ఆ అమ్మాయి పేరు ఏం పేరో మర్చిపోయాను, కానీ నేను చాలాసార్లు చూసిన ఆ సాంగ్. అలాంటి టాలెంట్ కూడా బయటికి వస్తుంది. ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా రీల్స్ చూస్తారనుకుంటాం. రీల్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్. సమ్టైమ్స్ రీల్స్ ఆర్ ఆల్సో ఏ స్ట్రెస్ బస్టర్. డూ యూ అగ్రీ? ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఎంతమంది రీల్స్ చూస్తారో చేతులు ఎత్తండి. రీల్స్, ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్. చాలామంది వి రియలీ ఎంజాయ్ ఇట్ ఆల్సో సమ్టైమ్స్. కానీ నేను అనేది ఏంటిదంటే, మీరు చేయాల్సింది సమాజాన్ని, బికాజ్ యు ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. ఇవాళ సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఏమైనా టైంపాస్ కావాలంటే రీల్స్ చూస్తున్నారు. ఇది వాస్తవం. ఇలా దేశంలో మన పాపులేషన్ 1.4 బిలియన్ ఉంటే అందులో మన కనెక్షన్స్, ఇంటర్నెట్ కనెక్షన్స్, ఫోన్ కనెక్షన్స్ అన్నీ కలిపి 1.3 బిలియన్ కనెక్షన్స్ ఉన్నాయి. మరి దీన్ని బట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ప్రభావితం చేయగలుగుతారు ఈ సమాజాన్ని. అందుకే మీరు మంచి విషయాలని చెప్పండి, చెడు విషయాలకు పోవద్దని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా సొసైటీలో. మనం చేసేదైనా కానీ, చెప్పేదైనా కానీ ప్రజలు వింటారని చెప్పేసి మనం ఏది పడితే అది చెప్పి సమాజానికి హాని చేయొద్దని మీ అందరినీ కోరుకుంటున్నా. ఉదాహరణకు బెట్టింగ్ యాప్స్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏ విధంగా ప్రమోట్ చేశారో మనందరం చూసాం. దానివల్ల సమాజానికి ఎంత హాని జరిగిందో, ఎంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసినాం. అది మంచిదా?
మంచిది కాదు కదా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి నేను విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే, సమాజానికి హితాన్ని బోధించండి. సమాజాన్ని మీరు ఏ విధంగా ప్రభావితం చేయాలంటే, సమాజంలో మంచి పని చేయాలని చెప్పేసి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీరు ప్రభుత్వం చేసే మంచి పనులని ప్రమోట్ చేయండి. ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే దాని గురించి కూడా మాట్లాడండి, కానీ సమాజానికి నష్టం చేసే పనులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీనివాస్ మర్రి గారికి అలాగే ఆ బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై హింద్. Come on, ladies and gentlemen, a big round of applause. Thank you very much.